ఎలక్షన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. నేను కూడా మా గ్రామం తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటేయడానికి పోతా ఉన్నా. అయితే సోదరులారా, ఎక్కువసేపు నేను లైవ్లో ఉన్నాను కానీ కొద్దిసేపు మీ అందరితో మాట్లాడిపోదామని వచ్చాను. సో ఇవాళ జరిగేటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక మీ అందరికీ తెలుసు. కేటీ రామారావు అహంకారానికి, ఇది పట్టభద్రుల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. మీరు చూసిరు నిన్న మొన్న ఎంత అహంకారపూరితంగా ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, జేఎన్టీలో, ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళంతా పల్లి బఠానికాలని చెప్పి ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడో పట్టభద్రులారా మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ఉద్యోగస్తుల 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చెట్టుకొగరిని పుట్టకొగరిని చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇదే కేటీ రామారావు వాళ్ళ నాయన, వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లె అందరు ఒకటే ఇంట్లో ఉండొచ్చు, ఉద్యోగస్తులు భార్యాభర్తలు మాత్రం ఒక ఇంట్లో ఉండొద్దు. అటువంటి జీవో తీసుకొచ్చినోడు కేసీఆర్, ఈ మంత్రి కేటీ రామారావు గారు. అటువంటి వ్యక్తి. ఆ తర్వాత 46 జీవో తీసుకొచ్చినటువంటి ముఠా ఏదైతే ఉందో అది కేసీఆర్ ముఠానే. ఈ అన్ని అంశాల ద్వారా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి, తెలంగాణ ప్రజలను హింసకు గురి చేసి వాళ్ళ కుటుంబం బొక్కసను నింపుకున్నారు. ఇవాళ ఏది ఇంకా కూడా పశ్చాత్తాపం లేదు ఆయనకు, పశ్చాత్తాపం కనిపిస్తలేదు, అహంకారమే ఉంది. ఇంకా అహంకారం అదేం తగ్గట్లేదు. పట్టభద్రులారా ఒకటైతే చెప్తా ఉన్నా, మీ అంతరాత్మ సాక్షిగా తీన్మార్ మల్లన్న ఎస్ కరెక్ట్ పర్సన్ అని మీ అంతరాత్మకు ఒప్పుకుంటేనే మీరు ఓటేయండి. అది కూడా ఓటు సోదరులారా. తీన్మార్ మల్లన్న ఏ అంశాలు చెప్పిండు, ఎందుకోసం చెప్పిండు, ఈ 10 సంవత్సరాల కాలంలో తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం ఏంది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం. వందలాది కేసులను ఎదుర్కొని 100 రోజుల పాటు జైల్లో ఉండి, మీ అందరికీ తెలుసు, చిన్న చిన్న పిల్లలు కూడా నాకు ఏడుస్తూ ఉంటే కూడా కేసీఆర్ అనే దుర్మార్గుడు ఎన్ని ప్రయత్నాలు చేసిండో చూడండి. ఇదే కేటీ రామారావు నా మీద హత్యా ప్రయత్నం చేయించిండు. ఇదే ఆఫీస్లో హత్యా ప్రయత్నం చేయించి దాడులు చేసి మా మీదనే ఉల్టా కేసులు పెట్టి ఇవాళ తీన్మార్ మల్లన్న మీద కేసులు నేను చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలదా ప్రజల? ఇన్ని రకాలుగా కేటీ రామారావు అనేటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంది. ఇలా నిన్ననే రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు, 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి ఈ 3 జిల్లాల నాయకులకు వెళ్ళిపోయినాయి. అంటే నువ్వు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి పట్టభద్రుడి ఆత్మగౌరవాన్ని, పల్లి బఠానిగాళ్ళని తిడతావు, పట్టభద్రులని మల్లాలను కొనుక్కుంటది పోతావు. పట్టభద్రుడు 500 రూపాయలకు 1000 రూపాయలకు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటాడు అనుకున్నావా కేటీఆర్? నీ మూర్ఖత్వం అది. ప్రజలు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పెట్టిన హింస గుర్తులేదా? వాళ్ళకు నువ్వు పెట్టినటువంటి దారుణం గుర్తులేదా? ఇవాళ తీన్మార్ మల్లన్నను బదనాం చేయాలని నువ్వు ఎన్ని రకాల ఎత్తులేస్తావునో అన్నీ నాకు తెలుసు. నేను ఛాలెంజ్ చేసిన ప్రజలారా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీన్మార్ మల్లన్న గీళ్ళ దగ్గర అక్రమానికి పాల్పడ్డాడని ఒక ఆధారం చూపిస్తే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పిన. ఇప్పటి వరకు ఎవడు వచ్చినోడు లేడు. కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనందరి గురించి మాట్లాడుకుందాం, మనందరిని కలుసుకుందాం మనం. కానీ రెండో విషయం ఏంటంటే, ఏమీ దొరకక ఎలక్షన్ ముంగట ఎట్లా చేసి తీన్మార్ మల్లన్నని బదనాం చేయాలనేటువంటి కంకణంతో ఉన్నారు. మీరు ఎన్ని చేసినా బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదురా రామా, బర్రె బర్రెనే, ఆవు ఆవే. నువ్వు ఏదో మసిపూసి మారడిగా చేయాలనుకుంటున్నావు కానీ అలా ఏం చేయలేవు కూడా.